నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను మహేశ్వరి. వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా రాష్ట్రంలో కులగణన అంశంపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికను అందజేశారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో సామాజిక కులగణన సర్వేను చేపట్టామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 96.9% మంది సర్వేలో పాల్గొని వివరాలు అందించారని తెలిపారు. ప్రజల సామాజిక, ఆర్థిక, ఉపాధి, ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగిందన్నారు మరో మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో జరిగిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఈ సర్వే రిపోర్టు 4వ తారీఖు మా సబ్ కమిటీ ద్వారా ఈ సర్వే రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి 4వ తారీఖు ఉదయం కేబినెట్ లో ప్రవేశించబోతున్నాము. డిమాండ్ ప్రకారమో లేదా రాజకీయ ప్రేరేపణ కొరకు కాకుండా ఖచ్చితంగా ఆ వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో నివేదిక తీసుకొని కార్యక్రమాలు జరుపుకునేటువంటి అవకాశం దొరికింది. కొన్ని ఈ కార్యక్రమం సహకరించినటువంటి, అంటే ఇంటింటికి వెళ్ళి కొంత ఇబ్బంది అనిపించిన చాలా కొన్ని అంశాలు చెప్పుకుంటే చాలా రకాలైనటువంటి ఉన్నాయి ఇందులో. అయినా అనేక ఒడుకుతుడుకులను అధిగమించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సమాచార సేకరణ చేసి ఇవాళ పుస్తక రూపం లోపల కమిటీకి అందజేయడం జరిగింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 15 తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నేతలు భేటీ అయ్యారు. కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ శాఖ సర్వే నివేదికను అందించిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి ఉత్తమ్ వెల్లడించిన సర్వే గణాంకాల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లపై కవితతో కలిసి అధ్యయనం చేస్తున్నారు నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఎంత మేరకు పెరుగుతుందన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇటీవల ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు. వైఎస్ జగన్ హయాంలో విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మరోసారి చాటి చెప్పారు ప్రొఫెసర్ కంచ ఐలయ్య. తెలుగును కాపాడాలి అని చెబుతున్న వాళ్ళు చంద్రబాబు మనవడిని ఎక్కడ చదివిస్తున్నారో తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి మనవడికి, ఉప ముఖ్యమంత్రి పిల్లలకు ఇంగ్లీష్ చదువులు కావాలి, పేదలు తెలుగులో చదువుకోవాలా అని ప్రశ్నించారు. ఇంగ్లీష్ ఏముంది, యూట్యూబ్లో నేర్చుకోవచ్చని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఆయన పిల్లలను ఎందుకు యూట్యూబ్ స్కూల్లో చేర్పించలేదు అని ప్రశ్నించారు కంచ ఐలయ్య. అంబేద్కర్ ఆశయ సాధనపై చర్చించేందుకు విజయవాడలో నిర్వహించిన మేము సైతం కార్యక్రమంలో ఆ వ్యాఖ్యలు చేశారు కంచ ఐలయ్య. అది అదృష్టవశాత్తు మరి ఏదో ఒకందుకు మీ రాష్ట్రంలోనే ఒక విప్లవాత్మక నిర్ణయము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసిపోయింది. అది ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. దానికి తోడు అమ్మఒడి, దానికి తోడు కాలేజ్ ఫీజు రీఇంబర్స్మెంట్, మిగతా ఏం జరిగినాయి వేరే విషయం. కానీ ఇవి ఈ దేశాన్ని సమూలంగా మార్చేటి. మనము తెలుగును కాపాడవలెను, అవును కాపాడవలెను. కానీ ఎవరు కాపాడవలెను? ఆయన మనవని పేరు ఏంటది? దేవాంశకి ఇంగ్లీష్ ఎందుకే? ఆ పిల్లగాన్ని ఏ స్కూల్లో పెట్టి చదివిస్తున్నారు? జస్టిస్ రమణని అడగండి, ఒకసారి చూసి రమ్మనండి. బుద్ధప్రసాద్ని అడగండి. ఆయనని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో పెట్టి ఇంగ్లీష్లోనే చెస్ వరల్డ్ ఛాంపియన్ చేసే ట్యూటర్ను పెట్టి, అది ఆడిండో లేదో ఆల్రెడీ వరల్డ్ని గెలిచినట్టు చెప్పి టీవీలలో పెట్టి, అంటే అంటే మీ డ్రామా ఎవరికి అర్థమవుతలేదా? ఇదేమి డ్రామా ఆడుతున్నారు? మీ పిల్లలందరికేమో ఇంగ్లీష్ మీడియం, మీ ముఖ్యమంత్రి మన్మనికి ఇంగ్లీష్ మీడియం, ఉప ముఖ్యమంత్రి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం. ఆయనకు ఒక నాటకం తప్ప ఇంకేం అర్థం వచ్చినట్టు నాకు అర్థమవుతుంది. ఆయన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటాడు. ఇంగ్లీష్ ఏమున్నదండి, యూట్యూబ్ మీద నేర్చుకోవచ్చు అంటుంది. మరి నీ పిల్లలు ఎక్కడ పెట్టినావు? యూట్యూబ్ స్కూల్లో పెట్టరాదు? టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూస్తోంది. టీడీపీ ఓటుకు నోటు వ్యవహారానికి తెరలేపటంతో కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది వైఎస్ఆర్సీపీ. కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు డబ్బులిచ్చి బెదిరించి లోబరుచుకుంటోంది టీడీపీ. టీడీపీ ప్రలోభాల నేపథ్యంలో విప్ జారీ చేసింది వైఎస్ఆర్సీపీ. విప్ను ధిక్కరిస్తే అనర్హత వేటు వేయనుంది ఎన్నికల కమిషన్. రేపు పలు డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు జరగనున్నాయి. నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ సీఈఓ నీలం సాహ్నిని కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషనర్కు వైఎస్ఆర్సీపీ నేతలు వినతి పత్రం అందించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ ఏపీ సీఈఓ నీలం సాహ్నిని కలిశారు. కార్పొరేటర్ల విషయంలో మీకు అది వర్తించదా? ఇదన్నా ఉంటే మా పార్టీ నుంచి ఎవరైనా లాక్కోదలుచుకుంటే రాజీనామా చేయించి మీరు పోటీ పెట్టుకోండి. అంతే తప్ప మా పార్టీ తరపున గెలిచిన వారు, మా ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారు, వాళ్ళందరినీ ప్రలోభాలకి, దౌర్జన్యాలకి పాల్పడి మీరు వాళ్ళని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి స్థానిక సంస్థలకి ఆ సిద్ధాంతాలు వర్తించవా? ఆ సిద్ధాంతాలు వర్తించవా అంటే రాజ్యసభలకి, ఎమ్మెల్సీలకి మాత్రమే మీకు వర్తిస్తాయి సిద్ధాంతాలు, వీటికి వర్తించవా? ఎందుకు మీరు దొడ్డిదారున మీరు వాళ్ళని చేర్చుకొని ఎందుకు మీరు ఆ పదవులు పొందాలని చూస్తున్నారు? ఆ పదవులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పదవులే కదా. ఎందుకు మీరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు? 165 సీట్లు గెలిచారు మీరు ఈ రాష్ట్రంలో. అదే చెప్తారు, దాదాపు 93%, 92% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పని మీరు ప్రతి ఎన్నికలో చెప్పుకుంటున్నారు కదా. ఎందుకు మరి ఈ ప్రలోభాలు చేసి ఎందుకు చేస్తారు మీరు అన్ని కూడా? రేపు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో కుట్రలకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు బెదిరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. 45వ డివిజన్ కార్పొరేటర్ కుటుంబానికి కూటమి నేతలు టార్గెట్ చేశారు. ఎస్వీ నగర్లో అనీష్ రాయల్ క్లినిక్ను కూల్చివేస్తామని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారన్నారు. ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్నా టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు భూమన. సాక్షాత్తు ఈ సత్యప్రసాద్ గారు వీళ్లను బెదిరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం, మీరు లొంగిపోవాలా, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చెయ్యాలా, రేపు ఓటు మాకు వెయ్యాలా, వెయ్యకపోతే మీ భరతం పడతాం. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయం. దీన్ని రాజకీయం అంటారా లోకేష్ గారు? ఇదేనా మీరు చెబుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం? సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తిరుపతిని పెద్ద పవిత్ర నగరంగా తీర్చిదిద్దుతాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి అరాచ, అకృత్య, నీచ, నికృష్ట రాజకీయం అపవిత్రం కిందికి రాదా? రాజకీయాలలో పవిత్రంగా ఉండాల్సినటువంటి అవసరం లేదా? పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33కు 33 వార్డులను వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంది. అప్పట్లో కౌన్సిలర్లు కొమ్ము ముక్కంటిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. అయితే గత ఏడాది అనారోగ్యంతో ముక్కంటి మృతి చెందడంతో వైస్ చైర్మన్ పదవికి మళ్లీ ఎన్నిక జరగనుంది. అయితే 33 మంది కౌన్సిలర్లో ఒకరు టీడీపీలో చేరారు. మిగిలిన 32 మంది వైఎస్ఆర్సీపీలోనే ఉండటంతో ఆ పార్టీ పూర్తి మెజార్టీతో వైస్ చైర్మన్ పదవిని సొంతం చేసుకోనుంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.
బలం లేకపోయినా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు అభ్యర్థులను నిలబెట్టింది కూటమి ప్రభుత్వం. రేపు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేస్తోంది. మాట వినని కార్పొరేటర్లపై కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు టీడీపీ నాయకులు. సంతల్లో పశువులను కొన్న మాదిరిగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కొనేందుకు కుట్రలు చేస్తున్నారు. తమ కార్పొరేటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అధికారులు ఏకపక్ష వైఖరి అవలంబిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విప్ను ఆలస్యంగా పెనుకొండ సబ్ కలెక్టర్ ఆనంద్ కుమార్ స్వీకరించారు. ఉదయం నుంచి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాది విప్ జారీ చేసిన పత్రాలను తీసుకుని మున్సిపల్ కార్యాలయం వద్ద వేచి చూసినా తాత్సారం చేసి ఆలస్యంగా తీసుకుని ఎలాంటి రసీదులు ఇవ్వకుండా వెళ్లిపోయారు. హిందూపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ ఫ్లెక్సీలను టీడీపీ నేతలు భారీగా ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ పోలీసు అధికారులు ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు. హిందూపురంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక వ్యవహారంలో అధికారులు ఏకపక్ష వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాది వెంకటరెడ్డి అన్నారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి పోయి మన పార్టీ అధ్యక్షుడు విప్ జారీ చేయడానికి అథారిటీగా బలరాం రెడ్డి సార్ నియమించడం జరిగింది. ఇదే విషయం మనము 11 గంటల లోపల మనము పోయి ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇది అందజేయాలని చెప్తే నేను 10 గంటలకే ఇక్కడికి వచ్చి మున్సిపల్ ఆఫీసర్ దగ్గర కాసుకొని ఉన్నాను. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ రానే లేదు. తర్వాత నేను మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే ప్రిసైడింగ్ ఆఫీసర్ వస్తాడు, నాకు సంబంధం లేదు, నేను తీసుకునే నాకు అథారిటీ లేదని చెప్పినాడు. ఫీజు పోరుకు అనుమతిని కోరుతూ ఈసీకి లేఖ రాసింది వైఎస్ఆర్సీపీ. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి కోరుతూ ఈసీకి లేఖ రాసింది వైఎస్ఆర్సీపీ. ఈ నెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో ఫీజు పోరుకు వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 3,900 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు కలెక్టరేట్ల వద్ద ఫీజు పోరుకు అనుమతి ఇవ్వాలంటూ ఈసీకి లేఖ రాసింది వైఎస్ఆర్సీపీ. బడ్జెట్లో ఏపీ అభివృద్ధికి కనీస కేటాయింపులు లేవు అని ఆరోపించారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. పోలవరం ఎత్తును 41.5 మీటర్లకు కుదించడం సరికాదన్నారు. ఎత్తు తగ్గింపుతో ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుంది అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై బడ్జెట్లో ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు బొత్స. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తగా వెళ్ళి గత సంవత్సరంలో రావాల్సింది సాక్షాత్తు ప్రభుత్వమే మీరు వచ్చి సీట్లని మా కేటాయింపు పక్కర్లేదు అని చెప్పి లేఖ రాసిన విషయం వాస్తవంగా అందరికీ తెలిసిన విషయమే. పనులను ఎక్కడికక్కడ ఆపేశారు. ఎందుకంటే పిపిపి మోడల్లో తీసుకొస్తాం, ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్ తీసుకొస్తామన్నారు. ఏమైంది? మరి మనకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన ఆ సీట్లో మన పేద పిల్లలు చదువుకునే అవకాశం ఎక్కడ ఉంది? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు గాలి కొదిలేశారని మండిపడ్డారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. ఆర్థిక నిపుణుడిని అని చెప్పుకునే చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలీదా అని ప్రశ్నించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆ పార్టీ నేతల పెద్దిరెడ్డి, సతీష్ రెడ్డి, భూమన పాల్గొన్నారు. నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను, ఆర్థిక నిపుణుని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నికల ముందు తెలియదా అని అడుగుతా ఉన్నాను. తెలిసినా చెప్పిన అబద్ధం చెప్పకుండా మోసపూరిత మాటలన్నీ కూడా చెప్పి అధికారంలోకి రావాలా ఏ పరిస్థితిలోనా అని అనేక అబద్దాలన్నీ కూడా చెప్పాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్. ఉత్తర భారత అహంకారం నశించాలి అన్న పవన్ ఇప్పుడు ఏమయ్యారునంటూ ప్రశ్నించారు. యువతకు అన్యాయం జరుగుతూ ఉంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదు అని నిలదీశారు. సినిమా నటులకు సైకో తరహా ఫ్యాన్స్ ఉన్నారంటూ ఓ రేంజ్లో నిప్పులు చెరిగారు చలసాని. కొంతమంది మాట్లాడతారు, ఇవాళ ఉపాధి రావట్లేదు, చొక్కాలు చింపుకొని ఏంటి సైలెన్స్ ఏందండి నాకు అర్థం కాదు. సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ. ఉత్తర భారతీయ అహంకారం నశించాలి, పాచిపోయినట్టు నన్ను మాట్లాడు. సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ. ఈ కులాభిమానాలు, కులగజ్జి, మత పిచ్చి, వారసత్వ రాజకీయ పిచ్చి, సినిమా పిచ్చి కొంతమంది రెచ్చగొడుతున్నారు. మళ్ళీ నేను చెప్తున్నానండి,
ఈ రాష్ట్రం ప్రజలు అద్భుతమైన వాళ్ళు. ఆల్రెడీ కుల ద్వేషాలు, ఉప ప్రాంతీయ ద్వేషాలు పెట్టి రెచ్చగొట్టారు. ఇవాళ మత ద్వేషాన్ని తీసుకొస్తున్నారు. ఇంటి కలపడం చాలా ప్రమాదకరం, గుర్తుంచుకోండి. అభ్యుదయ రాష్ట్రం మనం. ఏపీలో కూటమి పాలనలో పచ్చ మూకలు రెచ్చిపోతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి జరిగింది. జనసేన కార్యకర్త ట్రాక్టర్తో వచ్చి ఆయన ఇంటి వద్ద బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు. అనంతరం జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. ముద్రగడ నివాసంపై జనసేన కార్యకర్త దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి, జక్కంపూడి తదితర నేతలు పరామర్శించారు. గత 8 నెలలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. మీరు ఏం చేసినా పర్వాలేదు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని మాట్లాడుతున్నట్టుగా ఆ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అందుకే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. మేము చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ తరఫున నాయకులందరూ కూడా ఈరోజు వచ్చి పద్మనాభం గారికి సంఘీభావం చెప్పడం జరిగింది. మళ్ళీ మేము చెప్తున్నాం, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యతలు ప్రభుత్వం తీసుకోవాలి. కిర్లంపూడిలో వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై జనసేన నేత దాడి చేయడంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ నివాసంలో పోలీసులు తనిఖీలు చేయగా 428 తూటాలు దొరికాయని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. నేరస్తుడు ప్రభాకర్ను విచారించగా అతను ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించినట్లుగా చెప్పారు. తెలంగాణలో 11, ఆంధ్రప్రదేశ్లో 12 కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడని చెప్పారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో నేరాలకు పాల్పడ్డట్లుగా వివరించారు. గన్ కొనుగోలు చేయడానికి, నేరాలు చేయడానికి సహకరించిన వారందరినీ అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పటివరకు ప్రభాకర్ 66 కేసులు అరెస్ట్ అయ్యాడన్నారు. 8 నెలల క్రితం నుంచి తుపాకులు వాడుతున్నాడని డీసీపీ తెలిపారు. నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీస్ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో 2 రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి లెఫ్ట్ లెగ్లో గ్రేట్ టో, అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో, దానికి బుల్లెట్ తగిలి ఇంజురీ కూడా అయినాయి. మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో కరేజియస్గా అతన్ని అక్కడే పట్టుకోవడం జరిగింది. అలాగే 25 రౌండ్స్లో దాంట్లో 2 కాల్చాయి కాబట్టి 23 రౌండ్స్ అక్కడే దొరికినాయి. రథసప్తమి వేడుకలకు తిరుమల సిద్ధమవుతోంది. సూర్య జయంతి సందర్భంగా 7 వాహనాలపై మలయ స్వామి దర్శనం ఇస్తారు. ఈ సందర్భంగా లక్షలాది మంది తిరుమలకు రానున్నారు. తిరువీధుల్లో సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి. తిరువీధుల్లో ప్రత్యేకంగా షెడ్లను నిర్మిస్తున్నారు. ప్రత్యేక దర్శనాలు, వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. జాతీయ వార్తలు చూద్దాం. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. మోసాన్ని ఇక ప్రజలు ఎంత మాత్రం సహించరని తెలిపారు. ఢిల్లీలో ఆప్ ఆటలు ఇక సాగవన్నారు. ఆప్ను నమ్ముకుంటే మోసం పోవడం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ గ్యారంటీ ఉంటుందని తెలిపారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. आपदा की झूठी घोषणाएं हैं, दूसरी तरफ आपका सेवक मोदी की गारंटी है. मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी. मोदी जो भी कहता है वो करके दिखाता है. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇవాళ సెలవు రోజు కావడంతో పుణ్య స్నానాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. కుంభమేళా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 33 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా నాడు 8 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. మౌని అమావాస్య తర్వాత నుంచి భక్తులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రతిరోజు 3 నుంచి 4 కోట్ల మంది వరకు కుంభమేళాకు తరలివస్తున్నారు.
ఇక రేపు వసంత పంచమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపొక్క రోజే 6 నుంచి 7 కోట్లకు పైగా అమృత స్నానాలు చేసే అవకాశం ఉన్నట్లుగా యూపీ అధికారులు వెల్లడించారు. వసంత పంచమి నాడు స్నానాలు ఆచరించేందుకు 2 రోజుల ముందుగానే భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం త్రివేణి సంగమానికి దారి తీసే అన్ని మార్గాలు భక్తుల వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. అలాగే ఎక్కడ చూసినా రోడ్లపై జన సమూహం కనిపిస్తోంది. దీన్ని గుర్తించిన అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వసంత పంచమి రోజున సంగమ ఘాట్ వద్ద జనం గుమికూడకుండా చూసుకోవాలి అని పోలీసులకు, సైనికులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భక్తులు స్నానం చేసిన వెంటనే ఘాట్ నుంచి బయటకు వెళ్లేలా చూడాలి అని అధికారులు వారిని ఆదేశించారు. వసంత పంచమి నాడు ఎవరు కూడా బారికేడ్లను బద్దలు కొట్టకుండా చూసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బారికేడ్లు దాటవద్దని పోలీసు ఉన్నతాధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. బిజినెస్ న్యూస్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరల్లో మార్పు లేదు. నిన్నటి ధరనే ఇవాళ కూడా కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,450 రూపాయల వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 84,490 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కేజీ వెండి ధర 1,07,000 వద్ద కొనసాగుతుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేశారు భారత అమ్మాయిలు. వరుసగా రెండోసారి అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ను ముద్దాడారు. ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో 23 పరుగులు చేసి వాన్ వూరోస్ట్ టాప్ స్కోరర్గా నిలువగా జమాబోధా 16, పే కోవెలింగ్ 15 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. అనంతరం 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో మ్యాచ్ను ముగించింది. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష టోర్నీ ఆసాంతం బ్యాటింగ్, బౌలింగ్లో సత్తా చాటింది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల అండర్-19 జట్టుకు మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ప్రపంచ కప్లో ప్రతిభ చూపిన 2 తెలుగు క్రీడాకారిణులు గొంగడి త్రిషారెడ్డి, ఎండి షబ్నంకు అభినందనలు చెప్పారు వైఎస్ జగన్. వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్ను గెలుచుకున్న టీమిండియా జట్టును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిలు జట్టు విజయంలో తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష కీలక పాత్రను పోషించిందన్నారు. త్రిష లాంటి క్రీడాకారులు మన రాష్ట్రానికి గర్వకారణం అన్నారు.